తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రోజా స్వామి దర్శనానికి ఎవరు రికమెండేషన్ లెటర్ తీసుకుందో తెలుసా? ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి రోజా. ఈవిడ పేరు చెప్పగానే ఆవిడని అభిమానించే వాళ్ళకంటే కూడా 10 రెట్ల పాటు ఆవిడని తిట్టుకోవడం అనుకోవచ్చు, లేకపోతే దూషించడం అనుకోవచ్చు. ఈ రెండు కాకపోతే ఆవిడంటేనే చిరాకని కూడా అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట ఎలా వాడుతున్నానంటే, సాధారణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఈవిడ మాట్లాడే మాటల వల్ల ఆ పార్టీలోనే చాలామందికి నచ్చరు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి కొంత పర్సెంటేజ్ వరకు కొన్ని వ్యవహార శైలిని సమర్థిస్తుంటారు. కానీ ఈవిడ చేస్తే 10 పైసలు చేయమంటే రూ. 2 చేసేద్ది అనే తరహాలో ఆవిడ పైన ఉన్నాయి. ఏమిటి అంటే ఆవిడకు ఉన్న కెపాసిటీ ఏంటి అవన్నీ కూడా ఏం పట్టించుకోదు. ఆవిడ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వ హయాంలో ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో స్వామివారు అంటే మరి ఎంత భక్తో తెలిసి అధికారం ఉండంగా ప్రతి 15 రోజులకి స్వామివారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. ప్రతి 15 రోజులకి అసలు ఎంత భక్తో. మరి అటువంటిది ఆ 15 రోజులకి వెళ్తుంటే నిజంగా భక్తి ఉందనుకోండి, ప్రతి 15 రోజులకి వెళ్తున్నప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా స్వామివారన్నా ఆ భక్తి ఉంటుంది కదా. మరి అటువంటిది అప్పుడున్న భక్తి ఇప్పుడు ఎందుకు లేదు చెబుతా అది కూడా. అప్పుడు ప్రతి 15 రోజులకి ఆవిడ వెళ్తుంటే ఆవిడ వెనకాల ఒక 20-25 మంది వెళ్ళేవాళ్ళు. ప్రోటోకాల్ దర్శనాలు, విఐపి దర్శనాలు అవని ఇవని. ఈవిడ మామూలుగా కాదు, పైగా నిబంధనలకి ఉల్లంఘన. ఎలా? అక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ భక్తి శ్రద్ధలతో దర్శనం మాత్రమే చేసుకోవాలి. రాజకీయ ప్రసంగాలు అట్లాంటివి ఏమీ చేయకూడదు. కానీ ఈవిడికి అసలు అవేమి ఉండవు. నియమ నిబంధనలు పాటించాం, ఇష్టాంతరీతిగా వ్యవహరిస్తాం. తీరా కట్ చేస్తే ఏమైందంటే ప్రతి 15 రోజులకి ఆవిడ అంత భక్తి శ్రద్ధలు ఉన్న వ్యక్తి మరి ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత స్వామివారు అంటే ఎందుకని భక్తి లేదు ఇప్పుడు? మీరు కనుక గమనించినట్లయితే వీళ్ళు ఓటమి చెందిన 6 నెలలకు అనుకుంటా నేను ఒక వీడియో చేశాను, ఎస్పెషల్లీ రోజా పైనే. ఏంటంటే ఈవిడికి అప్పుడు అపారమైన భక్తి ఉంది, ఇప్పుడు భక్తి లేదా స్వామివారు అంటే అని చెప్పేసి. సో ఎందుకు లేదా అని అనుకుంటే ఇప్పుడు బయటపడతా ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారంగా ఈవిడ స్వామివారి దర్శనం చేసుకుంది. ఎలాగో తెలుసా? ఆ ఫుటేజ్ని కూడా టీటీడీ రిలీజ్ చేశారనుకోండి. సాదా సీదాగా ఒక సామాన్య భక్తురాలిగా మాత్రమే. అప్పుడున్న హంగు ఆర్భాటం లేదు, ఏవీ లేవు. అప్పుడు అసలు లెక్కాపత్రమా ఉండేదా? ఏం ఉండేది కాదు. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. సరే, వెళ్ళిన ఆ దర్శనానికైనా రికమెండేషన్ కావాలిగా. ఆ రికమెండేషన్ ఒక ఎమ్మెల్సీని అడిగి తీసుకున్నారు. ఆ ఎమ్మెల్సీ ఎవరంటే కళ్యాణ్. ఆయన ఏంటి అంటే బహుశా బల్లి కళ్యాణ్ చక్రవర్తి అనుకుంటా. గత ప్రభుత్వ హయాంలోనే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్సీగా. ఆ తదుపరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారారు ఆయన. సెప్టెంబర్ 2025లో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సో నాకు తెలిసి ఆ కళ్యాణ్ అయితేనే బహుశా ఈ రకంగా ఉంటుంది. సో ఆయన లెటర్ ఇచ్చినారు అన్నట్లుగా. సో ఎవరికి? రోజాకి దర్శనం కోసం. అది పరిస్థితి. ఒక 25 మందిని వెనకేసుకెళ్ళే మనం ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది? మనం దర్శనం చేసుకోవాలి అంటే ఎవరో రికమెండేషన్ కోసం వెళ్ళాల్సిన పరిస్థితి. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాం? దీనికి గల కారణం ఏంటి అని అంటే, ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా కానటువంటి రోజా. ఎందుకన్నానంటే ఈ మాట, ఆవిడ 2 సార్లు గెలిచిందన్న పేరే కానీ 2 సార్లు కూడా గెలిచింది ఎంతో మెజార్టీ కాదు. సరే, ఎంత మెజార్టీ గెలిచినట్టే, కానీ ఆవిడకి స్వతహాగా ఉన్న క్యాడర్ ఏమీ లేదు, అంత అభిమానులు లేరు, అనుచరులు లేరు. సో అందు గురించే నేను ఆ రకంగా చెప్పడానికి గల కారణం. పోనీ గెలిచిన తర్వాత ఏమైనా సరే నిలబెట్టుకున్నారంటే అది లేదు. సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేక గళాలు విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఆవిడని ఈవిడని అసలు గెలిపించింది మేము అది ఇది అని చెప్పేసి అక్కడ సర్పంచ్తో సహా గట్టిగా మాట్లాడారు. సో అటువంటి ఆవిడ ఈ మంత్రి అయ్యారు కదా, అవగాహన మంత్రి అయ్యాం అని చెప్పేసి ఇష్టానికి వ్యవహరించడం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టానురీతిగా అది నోరా ఇంకేమన్నానా అనే తరహాలో ఇంకా గట్టిగా మాట్లాడితే ఈవిడ మాటలు మామూలు కాదు. నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా ఇలాంటి మాటలు మాట్లాడేవారు. పాపం ఇప్పుడు ఏమైపోయారో తెలీదు. ఇంకేదైనా ఐస్ క్రీమ్ కంపెనీలో ఏమైనా జాయిన్ అయ్యారా అని చెప్పి కూడా కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సరే, ఆవిడ భాష అది, ఆవిడ సంస్కారం అది.
సో ఇప్పుడు ఏంటి అంటే స్వామివారు అంటే భక్తి ఉంది, కానీ రికమెండేషన్ల కోసం ఇబ్బంది పడుతున్నాను అనేదే దీనికి నిదర్శనం. సో ఆ రికమెండేషన్ లెటర్ తీసుకొని దర్శనం చేసుకున్నారట. సో ఈ విధంగా మనం ఎంతోమందిని తీసుకెళ్లే వాళ్ళం, ఇవాళ వచ్చేసరికి మనం ఎవరినో అడిగి లెటర్ని తీసుకొని దర్శనం తీసుకోవాల్సిన పరిస్థితి. సో అందుకనే ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, మనం ఏంటి, మన కెపాసిటీ ఏంటి, మన రేంజ్ ఏంటి. అవేమీ లేకుండా మన ఇష్టానుసరిగా రెచ్చిపోయాం అనుకోండి, మరి అప్పుడు రెచ్చిపోయారు. ఇవాళ ఏమైపోయింది పరిస్థితి? నిజంగా ఏమనిపించట్లేదా? అరే మనం ఆ టైంలో అట్లా వాగేసామే, ఇష్టారీతిగా వ్యవహరించామే, ఇప్పుడు తీరా కట్ చేస్తే మన పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయాం. మరి ఇప్పుడు మనం ఏ రకంగా తలెత్తుకుంటాం? ఎందుకంటే ఈవిడిచ్చే హైప్ మామూలు హైప్ కాదు కదా. 2024 జగనన్న వన్స్ మోర్ అని చెప్పేసి అసెంబ్లీలోనే అప్పుడు మామూలుగా మాట్లాడాల. అంత మాట్లాడిన ఆవిడ ఈవిడికి తికాణా లేదు. తెలుసు కదా ఆవిడ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారు? 45,004 ఓట్లు, అంటే 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవిడ 2 సార్లు గెలిచిన ఓట్లు ఇంకొక 10 రెట్లు వేసుకున్నా అన్ని ఓట్లు ఉండవు, అన్ని ఓట్లు అవ్వవు ఆ రకంగా. ఎందుకంటే మొదటిసారి రెండోసారి కలిపితే మొత్తం కలిపితే 2,500 ఓట్లు ఏమో ఆవిడకి వచ్చింది. 2 సార్లు వచ్చిన మెజార్టీని కలిపితే 2014, 2019లో ఆవిడ గెలిచిన మెజార్టీలు మహా గెలిస్తే 3,000 లోపే. సో అవి 10 రెట్లు వేసుకున్నా 30,000 అవుతాయి. కానీ ఆవిడ ఓడిపోయింది 45,000 తేడాతో. అది ఆవిడ రేంజ్. సో ఇటువంటి ఆవిడ రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడతారా? మాట్లాడితే మీ పరిస్థితి ఇది. నేను అనేది ఏంటంటే మాట్లాడకూడదని కాదు, మన స్థాయిని చూసుకొని మాట్లాడాలి. ఏంది ప్రతి ఒక్కరిని ఎంట్రుకలు పీకలేరు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఎంట్రుకలు పీకటం కాదు, బోడిగుండు చేసేసారు. మీరు ఎవరినైతే ఆ స్థాయి లేదన్నారో వాళ్ళే బోడిగుండు చేసేసారు. ఎందుకంటే అసెంబ్లీ గేటును కూడా తాకనివని అన్నారు కదా. అసెంబ్లీ గేటును తాకనివనంటే ఇప్పుడు తాకకుండా ఎవరు పోయారు? ఇప్పుడు ఈవిడ పొరుగు రాష్ట్రం తమిళనాడు, అంటే తమిళనాడు కోడలు కదా ఆవిడ. తమిళనాడు వెళ్ళిపోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అక్కడ కూడా మరి నో ఎంట్రీ అంటున్నారు. ఇది అనేక రకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయిలే, కానీ ఆవిడ చక్కగా నగరిలో ఉన్నారండి. ఎలా ఉంటుందంటే పరిస్థితి, గోడ అంటారు కదా, ఆ గోడ అనేది అదే బార్డరు. సో ఆ బార్డర్లో ఉంటే ఏంటి అంటే ఆ రాష్ట్రమైన వెళ్ళొచ్చు, ఈ రాష్ట్రమైన వెళ్ళిపోవచ్చు. బ్రహ్మాండంగా తమిళనాడుకి ఇటు మన ఆంధ్రప్రదేశ్ ఎడ్జ్ అనమాట అక్కడ ఉంది ఆవిడ. సో ఆ తరహాలో రేపు ఏమైనా వైసీపీ ఊపులో ఉందని కొంచెం అనిపించినా మరలా ఇటు వచ్చేస్తారు. అట్లా తేడా లేదు. వైసీపీకి కనుసూపు మేర భవిష్యత్తు లేదు అనుకుంటే కాసేపు తమిళనాడు అంటారు, ఇక ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది. ఇదే జరుగుద్ది. సో మొత్తం మీద చూస్తే ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ లెటర్ తీసుకొని మరి దర్శనానికి వెళ్ళవలసిన పరిస్థితికి వచ్చింది. సో నిజంగా హుందాగా వ్యవహరించి ఉంటే ఇవాళ అందరూ ఖచ్చితంగా గౌరవించేవాళ్ళు పార్టీలకు అతీతంగా. కానీ ఓవర్ యాక్టింగ్ చేయాలి అంటే నేనే, నా తర్వాత అనే తరాలు రోజా అట్లా మాట్లాడారు, ఆ వ్యవహార శైలి అదే రకంగా చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఆవిడకి ఓ విధంగా చెప్పాలంటే స్వామివారి గుణపాఠం చెప్పారా అన్నట్లుగా అనుకోవాలి. ఎక్కడైతే నోరు పారేసుకున్నారో అక్కడే నోరు మూసుకొని కాంగా దర్శనం చేసుకోవాలి అన్న పరిస్థితికి స్వామివారే తీసుకొచ్చారా? మరి ఏంటి అనేది. ఎందుకంటే రికమెండేషన్ కోసం ఒక ఎమ్మెల్సీ దగ్గరికి మొదటిదాకా వాడంతా వీడంతా అని మాట్లాడే ఈవిడ ఇప్పుడు రికమెండేషన్ కోసం వెళ్ళి కిక్కర్ మనకుండా స్వామివారి దర్శనం చేసుకుని వచ్చారంటే స్వామివారి మీద భక్తి అన్నమాట వాస్తవం అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద రోజా ఒకరు రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళి మరి దర్శనం చేసుకున్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.